వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ టీడీపీ నేత గురురాజ దేశాయ్ 250 మంది ముఖ్య నాయకులతో తెలుగుదేశం పార్టీకి క్రియాశీల సభ్యత్వాన్ని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు గురురాజ దేశాయ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. మరి పార్టీలో కూడా విశేషంగా అప్పటి నుంచి అంటే దాదాపుగా 1982 పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంతకం చేసిన సభ్యత్వ కార్డు కూడా ఆయన దగ్గర ఉంది. మరి చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు. అలాగే మన కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి 28వ నంబర్ నందవరానికి సంబంధించిన WEA ఎలక్షన్లో కూడా ఎల్ఎల్సి ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా, నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా. ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి మన యూత్ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ, యూత్ని అందరినీ ప్రేరేపిస్తూ మరి ఒక తాటి మీద తీసుకొచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మరి దేశ యూత్ అధ్యక్షుడైనటువంటి సాదిక్ గారు కూడా ఈరోజు రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే కల్లెలు శివ మరి ఈరోజు మా తాతల కాలం నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి మమ్మల్ని నమ్మి మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి ఆయన కూడా ఈరోజు మరి ఆయన ఒక ఎస్సీ కాలనీకి, నందవరం ఎస్సీ కాలనీకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మరి ఆయన కూడా ఈరోజు మాతో పాటు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే పొరంబోకు శివ ఎస్సీ కాలనీలో మాతో ఉంటూ మరి మా బాగోగులు చూస్తూ ప్రతినిత్యం మాకు అంతరంగికులుగా ఉన్న శివ కూడా ఆయన ఆది ఆంధ్ర ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర స్కూల్కు, ప్రైమరీ స్కూల్కు SMC చైర్మన్గా ఉన్నారు. మరి ఈయన కూడా మన పార్టీ తరఫున మరి ఆ ప్రాథమిక సభ్యత్వాన్ని